Nobody can stop this flow. Hallelujah. 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 అదే భాగానికి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మొదటిగా చదువుకుందాం. తర్వాత 10, 11, 12 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2 వచనాలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 10, 11, 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. సో మనం ఎవరెవరితో పోరాడుతున్నాం అనేది ఇక్కడ ఒక లిస్టే ఉంది కదా. వీళ్ళు ఎవరు కూడా శరీరులు కాదు. అంటే మనం నీ శత్రువు ఎవరు అనగానే శరీరంతో ఉన్న వాళ్ళని పలానా వాళ్ళని చూపించి వీళ్ళు నా శత్రువు అని మనం ఇక్కడ ఫిక్స్ అవుతాం. కానీ బేసిక్గా వాళ్ళెవరు కూడా మన శత్రువులు కాదు. శరీరముతో ఉన్నవాళ్ళు మన సహోదరులు. చెప్పండి అన్నమాట. శరీరముతో ఉన్నవాళ్ళు మన సహోదరులు. ఓకేనా. మరి మనకు ఒక డౌట్ రావచ్చు, మరి పాత నిబంధనలో అనేక మంది శత్రువులు ఉన్నారు కదా. ఎదోమీయుల్లో అనేక మంది ఉన్నారు, యెబూసీయులు, అమాలేకీయులు, ఇలా ఫిలిస్తీన్లు, ఇలా చూస్తే చాలామంది మనకి శత్రువులుగా కనిపిస్తూ ఉంటారు. అవును, దేవుడు రానున్న దినముల్లో ఉన్న గొప్ప యుద్ధమును చూపించడానికే అవన్నీ కూడా అలవాటు చేశారు. చూడండి, ఇంటర్మీడియట్లో ఏబిసిడి అంటేనే వాటి యొక్క మీనింగ్ మొత్తం మారిపోతుంది. ఎక్స్ అంటే మనకి ఎల్కేజీలో ఉన్నప్పుడు చదువుకుంటుంటే పెద్ద మర్మం ఏం లేదు ఎక్స్లో. అవునా? ఎక్స్ అంటే అదొక ఎక్స్ అంతే కదా నాన్న. ముందుకు వచ్చేయరా, ఇలా వచ్చాయి, ఇక్కడికి వచ్చాయి. ఎక్స్ అంటే పెద్ద మర్మం ఏమీ లేదండి. కానీ 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎక్స్కి ఒక వాల్యూ ఉంది. ఎక్స్ని హంట్ చేస్తుంటే ఒక థ్రిల్ ఉంటుంది. అర్థమవుతుందా? కరెక్ట్గా కనుక కనిపెడితే కొన్ని మార్కులు కూడా ఉంటాయి. ఆమెనని చెప్పరే, అవునా కదా? అన్నోన్ వాల్యూయే కాదు, ఈవెన్ ఈ రోజుకి కూడా అన్నోన్ రే, ఎక్స్రే, ఈ రోజుకి కూడా దాని పేరేంటో తెలియదు కదా నాన్న. అప్పుడు ఏదో ఎక్స్రే అన్నారు, సమ్ ఎక్స్రే కాబట్టి సమ్ ఎక్స్ లాగా. ఈ రోజుకి కూడా అది ఎక్స్రేగానే ఉంది. ఏదో ఒక రే వెళ్తుంది, అది బోన్స్ని అన్నిటినీ కూడా చూపిస్తుంది. అలా అన్నోన్ థింగ్స్ చాలా ఉన్నాయి. కానీ బేసిక్గా మనం చదువుతున్నప్పుడు ఎల్కేజీలో ఏబిసిడీలు వచ్చా అంటే నాకు వచ్చు, ఈ రోజుకి కూడా మనకు వచ్చన్న ఫీలింగ్లోనే మనం ఉంటాం. అవునా కదా? కానీ ఆ లోపల దాగి ఉన్న లేదా వాటిని సూచిస్తూ నేర్పిస్తున్న చాలా అన్నోన్ సబ్జెక్ట్, చాలా స్టాండర్డ్ పెరుగుతున్న దాని కొద్దీ ఎలా అయితే మనకి నేర్పిస్తూ ఉంటారో ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు కూడా మనకి బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మొదట్లో ఎల్కేజీ వాళ్ళే నేర్పిస్తూ వచ్చారు. అందుకే చూడండి, ఈవెన్ ధర్మశాస్త్రాన్ని కూడా బాల శిక్షకుడితో పోల్చారు. ధర్మశాస్త్రాన్ని దేంతో పోల్చారు చెప్పండి? బాల శిక్షకుడు. చెప్పండి, బాల శిక్షకుడు అంటే బెత్తం పట్టుకుని చిన్నపిల్లలకి నేర్పిస్తున్నట్టు, ఇది చేస్తావా చెయ్యవా, చెయ్యకపోతే కొడతా, ఇలా భయపెడుతూ నేర్పిస్తున్న అనుభవం.
కానీ అది దాటిన అనుభవం దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నారు. వింటున్నారా? బెత్తం చూపించి భయపెట్టే కాలంలో ఆగిపోవడం దేవునికి ఇష్టం లేదు. నిజముగా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ఆయనని అంగీకరించి ప్రేమించే అనుభవంలోనికి ఆయన సంఘం రావాలని ఆయన ఆశపడుతున్నారు. ఆమేన్, ఆమేన్. సో అలా మన స్టాండర్డ్ పెరుగుతున్న కొద్దీ మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు. నువ్వు జయించుకొని రావాలా. నువ్వు అక్కడి నుంచి చూడండి, శిష్యుల ప్రయాణం ప్రారంభించేటప్పుడే యేసు ప్రభు చెప్తున్నారు మనం అద్దరికి వెళ్దామని. అద్దరికి వెళ్తున్నప్పుడే వారికి ప్రయాణంలో ఆటంకాలు స్టార్ట్ అయ్యాయి. అద్దరికి వెళ్ళనప్పుడు తుఫాన్ ఉండేనా? గాలి తుఫాన్ ఏమైనా ఉందా? అలలు రేగాయా? ఏం లేదు. ఇది ఈ దరినే ఉండిపోతే ఏ ఇష్యూ లేదండి, విడుదల కూడా లేదు. అవునా? కానీ అద్దరి ప్రయాణం ప్రారంభిస్తేనే ఆటంకాలు స్టార్ట్ అవుతాయి. జయం పొందడానికి, నిన్ను ఆపడానికి కాదు. చెప్పండి అన్నమాట. జయం పొందడానికి, మనం ఆగిపోవడానికి కాదని చెప్పండి. మనం ఆగిపోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునితో ప్రయాణం ఒక యుద్ధం. దేవునితో ప్రయాణం ఒక యుద్ధం. కానీ మనకి ధైర్యం ఇచ్చే మాట ఏంటో తెలుసా? యుద్ధం యెహోవాది. విజయాన్ని ఆల్రెడీ ఆయన స్థాపించారు. మనం ఓన్లీ దాని గుండా వెళ్ళి దాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఆయన స్తుతించాలి. ఇది ఒక్కటే మన పని. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మనం దీనికే కష్టపడుతున్నాం. ఎక్కడ కష్టపడుతున్నాం? ఈ విషయానికే మనం కష్టపడుతున్నాం. అందుకే ఆయన మైల్ స్టోన్స్ కొన్ని చెప్తూ ఉన్నారు. ఇదిగో మనం ఎదుగుతున్నప్పుడు ఆయన ఆజ్ఞల మార్గంలో ఎదుగుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. మొట్టమొదటి ఆజ్ఞ, ఆజ్ఞలలోనే ప్రధాన ఆజ్ఞ ఏదని చెప్పారు? ఏం చెప్పారు ఇక్కడ? చదివాం కదా, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఎందుకు ఈ కాలంలో పిల్లలందరూ కూడా పేరెంట్స్ని సన్మానించలేని అనుభవంలోనికి వెళ్తున్నారంటే, ఫస్ట్ ఏరియాలోనే మనం ఫెయిల్ అయిపోవాలని అపవాది భయంకరమైన తంత్రం ప్లే చేస్తున్నాడు. వింటున్నారా? తల్లిదండ్రుల్ని సన్మానించకుండా, ఆజ్ఞలలో ఏది విడిచిపెట్టినా అదన్నీ కూడా ఆజ్ఞ మొత్తం పాటించలేనట్టే లెక్క. మనం ఏనాడైతే ఇలా ఆగిపోతామో ఇక ఫర్దర్గా మనం ఏ యుద్ధంలోనికి వెళ్ళలేకుండా ఆగిపోతామని వాడి ప్లాన్. ఇప్పుడు చూడండి, ఒక ఆర్మీ కోసం లేదా ఒక సైనికుడిగా ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తిని చూడండి. మనకి ఫస్ట్ టెస్ట్ ఏంటి? వాడు బాడీ సరిగా బిల్డ్ అవ్వాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఇంత చెస్ట్ వెయిట్ ఉండాలి, అదేవిధంగా తనకి ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి, పరుగులు పెట్టాలి, రన్నింగ్లో ఖచ్చితంగా వాళ్ళు నియమించిన అంతవరకు కూడా వాళ్ళు పరుగులు పెట్టాలి. అవునా? వాళ్ళకంటూ అంటే ఎంపిక చేయడానికి కూడా వాళ్ళకంటూ ఒక పట్టిక ఉంది, ఒక చెక్ లిస్ట్ ఉంది. అవన్నీ కూడా మీట్ అవ్వాలి. అప్పుడే ఆ వ్యక్తి సైనికుడిగా ట్రైనింగ్ పొందడానికి అర్హత పొందుకుంటాడు. అంటే సైనికుడిగా ట్రైనింగ్ అవ్వడానికి కూడా ముందే తనకు ఒక ప్రిపరేషన్ ఉంది అంటున్నాను. అవునా కదా? చూడండి, మరి దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుడు ఎవరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి ఆయన యొద్ద ఉన్న సైనికుల కోసం ఎంపిక జరుగుతుందే, మరి దానికోసం ఒక ప్రిపరేషన్ వద్దా? ఉంది. ఆయన ఏర్పాట్లోకి ఎంటర్ అయిన తర్వాత యుద్ధం ఉంది. మరి ఆ యుద్ధ నీతి నేర్చుకోవద్దా? నేర్చుకోవాలి. ఓడిపోవడానికా? కాదు, జయించడానికి. హల్లెలూయా. దేనికండి? జయించడానికి. అది జయించాలి అంటే ముందు మనం ఈ అన్ని ఏరియాల్లో జయించి ఉండాలా. ఆమేన్, ఆమేన్. ఏ ఏరియాల్లో జయించి ఉండాలా? తల్లిదండ్రులను సన్మానించడం అనేది ఒక పోరాటమే. వింటున్నారా? ఆ ఏరియాలో మనం జయించి ఉండాలా. హృదయంలో ఈరోజు నమ్మకంగా ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా? అయ్యా, నేను ఇక్కడ నా తల్లిదండ్రులను సన్మానిస్తాను. ప్రార్థన చేద్దామా ఈ విషయం గురించి? లేచి ప్రార్థన చేస్తావరా? చిన్న ప్రార్థన ఇవ్వండి మైక్. మేము మా తల్లిదండ్రులను సన్మానిస్తాం.
తీసుకుంటున్న తీర్మానంను బట్టి చిన్న ప్రార్థన. కమన్. దయగల తండ్రి, ప్రేమ గల నాయన యేసయ్య, మీకే వేలాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. యేసయ్య, ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం యేసయ్య, మా తల్లిదండ్రులని సన్మానించాలి యేసయ్య. అవును యేసయ్య, ఇప్పుడున్న కాలంలో వేరే వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం నడుచుకోవడం చాలా కష్టమే యేసయ్య. కానీ అది మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి మేము మిమ్మల్ని కనపరచడానికి దాన్ని నెరవేర్చడానికి మీరే మా కృపను అనుగ్రహించండి యేసయ్య. యేసయ్య, ఏ విషయంలో అయినా వాళ్ళకి అవిధేయత చూపించకుండా వాళ్ళని ఆనర్ చేయడానికి మీరే మాకు సహాయం చేయండి యేసయ్య. అవును యేసయ్య, మా వల్ల అయితే అవ్వదు యేసయ్య, మా హ్యూమన్ నేచర్ని బట్టి అవ్వదు యేసయ్య, కానీ మీరు మాకు హెల్ప్ చేయండి యేసయ్య. యేసయ్య, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ తీర్మానాన్ని తీసుకోబోతుండగా దానిలో ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేసి ఈ ఆజ్ఞని పాటించడానికి మీరే కృపను అనుగ్రహిస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం. దాన్ని ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్దాం ఆమేన్ అని. ఆమేన్. సో ఇది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. చెప్పండి, ఇదేంటి? ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. ఏ నాడైతే మనం ఒక్కొక్క ఆజ్ఞ పాటించుకుంటూ వెళ్తూ ఉంటామో మనం శక్తిమంతులుగా మారుతూ ఉంటాము. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆజ్ఞని కూడా అలా అలవాటు చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది ఒక తీర్మానమే. గత కొన్ని దినాల నుంచి మనం ఇది నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, స్టాండర్డ్ పెరుగుతుంది. చెప్పండి, స్టాండర్డ్ పెరుగుతుంది. అందుకే చెప్తున్న మాట చూడండి, 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం గడిచిన వారం డిస్కస్ చేసుకున్నాం. తల్లిదండ్రులుగా ఎలా ఉండాలి, పిల్లలుగా ఎలా ఉండాలి, యజమానులుగా ఎలా ఉండాలి, దాసులుగా ఎలా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ అన్ని ఏరియాల్లోనూ ఖచ్చితంగా ఫేస్ చేస్తాం, దాటి వస్తాం. ఇవన్నీ కూడా జయించుకొని వస్తే మనం ఆయన శక్తిని బట్టి, మహాశక్తిని బట్టి మనం బలవంతులై నిలబడతాం. ఆమేన్. చూడండి, నువ్వు 10th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న చదువు వేరు కదా. 1 to 10th చదువుకున్న వేరు, తర్వాత 11th 12th చదువుతున్న స్టాండర్డ్ వేరు. నువ్వు 1st to 10th వరకు చదువుకొని ఉత్తీర్ణత పొంది ఒక మంచి స్టాండర్డ్తో నువ్వు బయటకు వచ్చి నిలబడుతున్నప్పుడు యు ఆర్ రెడీ టు ఎంటర్ ఇంటూ 11th and 12th. అవునా కాదా? అవునా? నెక్స్ట్ స్టాండర్డ్ కోసం యు ఆర్ గోయింగ్. ఎగ్జాక్ట్గా అలాగనే ఈ అన్ని ఏరియాల్లో ఫలించి నిలబడి ఇప్పుడు నెక్స్ట్ ప్రయాణం కొరకు, వింటున్నారా, నెక్స్ట్ ఉన్న స్టాండర్డ్ కొరకు నిన్ను నువ్వు రెడీ చేసుకునే పద్ధతి. హల్లెలూయా. 11th 12th స్టాండర్డ్ కోసం, ఇంటర్మీడియట్ కోసం మనం రెడీ అవుతాం. చూసారా, ఆ కొద్ది గ్యాప్ ఉంటుంది. ఆ పీరియడ్ మనల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు మోటివేట్ చేస్తారు. ఎట్లా మోటివేట్ చేస్తారు? ఈ 2 years కష్టపడు, ఇక తర్వాత నీ లైఫ్ చూసుకోగల. ఇటువంటి మాటలే కదా మాట్లాడుతాం. అవునా? మోటివేట్ చేస్తాం, అలాగే కదా. అవునారా? అలాగే మోటివేట్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు మనం ఇంకొక పిల్లల్ని ఎవరినైనా మోటివేట్ చేయాలన్నా మనం అలాగే చెప్తూ ఉంటాం. ఈ 2 years కష్టపడు, ఈ 2 years నీది కాదనుకో, ఈ 2 years నిద్ర మానుకో, ఈ 2 years తిండి తిప్పులు అన్నిటిని గురించి పక్కన పెట్టు, నువ్వు ఈ 2 years ఏమంటాం, ఫంక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ నీకు కాదులే, ఇవన్నీ కూడా పక్కకు పెట్టు అని చెప్పి బాగా దాని మీద భీష్మించుకొని కూర్చొని చక్కగా అందులో 100%కి ట్రై చేసి 90 అబోవ్ తెచ్చుకోమని మనం ఎంకరేజ్ చేస్తాం. అవునా? అవునా కదా? ఎగ్జాక్ట్గా అలాగనే, అంతకంటే ఎక్కువగా. హల్లెలూయా. ముందున్న పోరాటం ఏమిటో, దానికి ఎలా రెడీ అవ్వాలో, ఇంతవరకు వచ్చిన స్టాండర్డ్ తగ్గకుండా ఇక ముందుకు వెళ్ళమని నేర్పిస్తున్నారు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. అందుకే ప్రభు ఇక్కడి నుంచి స్టాండర్డ్ పెరుగుతుంది. ఇక్కడి నుంచి నీ దృష్టి కోణం కూడా మారాలి. ఎలాగైతే ఎక్స్ చూడగానే ఒక ఎల్కేజీ లెవెల్లో ఏబిసిడియే కదా అనుకోకుండా ఈ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలని నువ్వు ఎలా అయితే
ఇంకొంచెం ముందుకు వెళ్తావో, కొన్ని ఫార్ములాస్ యాడ్ చేస్తావో, ఇంకా కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటావో, వింటున్నారా? కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ చెప్తే మనకి దాని వెనక బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది. అది మొత్తం చెప్పక్కర్లే, జస్ట్ ఆ లెటర్స్ మాత్రం చెప్తే నువ్వు గుర్తుపట్టేస్తావు. అది మొత్తం నీకు మైండ్లో ఉంటుంది. ఇవన్నీ ఎంత సత్యమో అలా ఇక ముందుకు ప్రయాణం ఉంటుంది. ఆమేన్. మనం ఒక్కొక్కటి సృష్టింపబడిన దాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క నిత్య శక్తి మనకు అర్థమవుతుందండి. ఏమర్థమవుతుంది? దేవుని యొక్క నిత్య శక్తి, దేవత్వము మనకి అర్థమవుతాయి. ఏమేమి అర్థమవుతాయి? దేవుని యొక్క నిత్య శక్తి, దేవత్వము మనకి అర్థమవుతాయి. సో ఎందుకు మన జీవన శైలిలో మనకి కొన్ని దేవుడు నేర్పిస్తున్నారు, ఎందుకు కొన్నింటి గుండా మనల్ని పంపిస్తున్నారు అంటే టు నో హిమ్. ఆయన నుంచి డైవర్ట్ అవ్వడానికి కాదు. పక్కవారితో చేతులు కలిపి చెప్పండి, ఆయన నుంచి డైవర్ట్ అవ్వడానికి కాదు. నీ పక్కన నేనే డైవర్ట్ అవ్వడానికి కాదు, ఆయనతో వెళ్ళడానికి, ఆయనతో వెళ్ళటానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఇంతవరకు దాటి వచ్చిన ప్రయాణం వేరు, ఇక మీదట ప్రయాణం వేరు. ఇంతవరకు నువ్వు నేకెడ్ ఐతో మాత్రమే కొన్నిటిని చూసావు. ఇప్పుడు నువ్వు నేకెడ్ ఐతో చూస్తున్నవి కాదు, దాగి ఉన్న వాటిని పట్టుకోబోతున్నావు. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఈ రూమ్లో ఇలా చూడగానే మీకు ఏమేం కనిపిస్తున్నాయి చెప్పండి. టక్ 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 మన ఒక్కొక్కటి చెప్పండి. నాకు ఇది కనిపిస్తుంది, నీకు నాన్న ఇది కనిపిస్తుందా, మీకు అది కనిపిస్తుందా, నీ ఫ్లవర్ వాజ్ కనిపిస్తుందా, ఇలా మీరు ఐడెంటిఫై చేయగలరు కదా. ఇప్పుడు సడన్గా ఈ లోపల ఉన్న గాలిలో ఉన్న పార్టికల్స్ కనపడాలనుకోండి, ఈ నేకెడ్ అయితే ఈ లైట్లో కనిపిస్తాయా? నో. ఏం కావాలి? బయట నుంచి మనకి సడన్గా ఇంకొక రే కావాలి. కిటికీలో నుంచి ఇప్పుడు సన్లైట్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఒక బీమ్ ఆఫ్ లైట్ అలా వెళ్ళింది అనుకో, ఏం కనిపిస్తాయి? అప్పుడు గాలిలో ఉన్న పార్టికల్స్ కనిపిస్తాయా లేదా? ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు తన శక్తిని బట్టి, తన ఆత్మని బట్టి ఆయన చూపించినప్పుడు నువ్వు దురాత్మల్ని గుర్తుపడతావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ శత్రువును గుర్తుపడతావు. ఎవరిని గుర్తుపడతావు? నీ శత్రువును నువ్వు గుర్తుపడతావు. నువ్వు ఎవరితో పోరాడుతున్నావు నువ్వు గుర్తుపడతావు. స్టాండర్డ్ పెరుగుతుందని చెప్పండి. స్టాండర్డ్ పెరుగుతుంది. 10th క్లాస్ 10 years చదివాము, తర్వాత స్టాండర్డ్ పెరగాల వద్దా? పెరగాలి. అదే 10th క్లాస్లో కూర్చుందామా? లేదు కదా. అదే 10th క్లాస్ ఎన్ని రోజులు రాస్తావు, ఎన్ని రోజులు చదువుతావు? దాన్ని మించింది ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. సో అవి తెలుసుకోవడానికే ఇప్పుడు మనం ఈ ప్రయాణం చేస్తున్నాం. కానీ దీనికోసం ఒక యూనిఫామ్ కావాలి. ఎలాగైతే కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టిన యూనిఫామ్ వేసుకుని వెళ్తామో, మన డ్రెస్ మనం వేసుకుంటామా? ఆ యూనిఫామ్ కుట్టించుకుంటామా? యూనిఫామ్ కుట్టించుకుంటాం కదా. ఎగ్జాక్ట్గా అలాగనే ఈ నెక్స్ట్ స్టాండర్డ్కి మనం వెళ్ళాలన్నా, ఈ నెక్స్ట్ ప్రయాణం మనం చెయ్యాలన్నా ఈ యూనిఫామ్ వేసుకోవాలి. ఏంటి ఆ యూనిఫామ్? ఎలా ఉంటుంది అసలు? ఈ ప్రయాణం ఎలా ఉంటుంది అసలు? ఈ స్టాండర్డ్ ఏంటి? ఈ ఎక్స్ వెనకట్లు ఉన్నవి ఏంటి? మన కంటికి నేకెడ్ ఐతో కనిపిస్తున్నవేంటి? మన కంటికి కనపడనివేంటి? అవి చూపించే వెలుగేంటి? ఆ వెలుగులో కూడా దాక్కుంటున్నవేంటి? మనకి అన్నిటినీ కూడా దేవుడు తేటగా తెలియజేస్తారు. హల్లెలూయా. అలా మనం ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వెళ్ళాలి. గెట్ రెడీ ఫర్ ఎలివేషన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఆమేన్. కంటికి కనబడుతున్నవి కాదు, కంటికి కనపడని వాటితో మనం పోరాడతాం, కానీ విజయం పొందుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, మొదట ఇవన్నిట్లో నువ్వు సరిగా అయిపో. అర్థమవుతుందా? నెక్స్ట్ ఉన్న ప్రయాణం కొరకు నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకునేసరికి నీ ఇల్లు కొల్లబడి ఉండడానికి వీల్లేదు, నీ ఇంటిలో ఉన్నవారు ఎఫెక్ట్ అవ్వడానికి వీల్లేదు, నీతో ఉన్నవారు ఎఫెక్ట్ అవ్వడానికి వీల్లేదు. మరి అందరూ కూడా నువ్వు అనుభవిస్తున్న దాన్ని అనుభవించాలా. ఒక మంచి బిర్యానీ
మన ఇంట్లో ఉన్న యజమానుడు బయటికి వెళ్ళి తీసుకుని వచ్చారనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జ్వరంతో పడి ఉన్నారు, మోషన్స్ అవుతున్నాయి. ఆ బిర్యానీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? లేదు. వీరందరూ కూడా ఆ తెచ్చిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి చక్కగా దాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. వింటున్నారా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇప్పుడు మనం ఇంకొక పట్టణానికి వెళ్తున్నాం. ఆ పట్టణంలో ఒక విడుదల చూసాం. మనం అందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేసే విధంగా అందరూ ఆ స్టాండర్డ్లోకి రావాలి. ఆమేన్. ఆమేన్. అలా లేకపోతే మనం ఆ నిజమైన అనుభూతిని మనం పొందలేం. వింటున్నారా? క్లాస్లో అందరూ స్టాండర్డ్ లెవెల్ పెరిగి 11th వెళ్ళిపోతారు. మనం ఎక్కడ కూర్చుంటాం? 10th ఉంటాం. వాళ్ళు 12th అయిపోతుంది, మనం ఎక్కడ ఉంటాం? 10th ఉంటాం. వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం? అలా కాదు, కలిసి ప్రయాణం చేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కలిసి ప్రయాణం చేయాలని చెప్పండి. కలిసి ప్రయాణం చేయాలి. ఇక్కడే ఆగి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? నెక్స్ట్ లెవెల్ కోసం మనం అందరం యుద్ధ సన్నాహ దినం కొరకు అందరం ఇష్టపూర్వకంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సిద్ధపడాలని ప్రార్థన చేద్దాం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నాకు ఈ ప్రేయర్ చేయనా? స్తోత్రం తండ్రి దేవా. తండ్రి, మేము ఈ లెవెల్లో ఉండకుండా తండ్రి దేవా అయ్యా, మీరు మమ్మల్ని చేర్పించే లెవెల్లోకి మేము వెళ్ళుటకు సహాయం చేయండి తండ్రి దేవా అయ్యా. యుద్ధ సన్నాహ దినంన తండ్రి దేవా అయ్యా, మేము వేరే లెవెల్లో ఉండటకు సహాయం చేయండి అయ్యా. వెపన్స్తో మేము రెడీగా ఉండి తండ్రి దేవా అయ్యా, మీరు ఈ యుద్ధంలో అయ్యా, ఈ జీవితం అనే పోరాటంలో తండ్రి దేవా మేము విజయంని తండ్రి దేవా మేము అనుభవించటకు సహాయం చేయండి అయ్యా. మీరు ఇచ్చిన ఆజ్ఞలను తండ్రి దేవా మా పూర్ణ హృదయంతో మా పూర్ణ మనసుతో తండ్రి దేవా అయ్యా మేము పాటిస్తూ అయ్యా, ఈ స్టాండర్డ్ నుంచి కాకుండా తండ్రి దేవా వేరే స్టాండర్డ్కి, నెక్స్ట్ లెవెల్లో ఉండే స్టాండర్డ్కి మేము మూవ్ అవుటకు, కలిసి ప్రయాణం చేయటకు తండ్రి దేవా అయ్యా మీరే మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముతూ, మీ ఆత్మతో నింపి తండ్రి దేవా మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందుకే చూడండి ఏమని రాస్తున్నారు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి యందు బలవంతులై ఉండుడి? ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక లైట్ గనక, ఒక సూర్యరశ్మి గనక, అలా గనక ఒక బీమ్ ఇలా వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఆ లైట్లోనే ఈ అదృశ్యమైన వాటిని చూడగలమని. ఎగ్జాక్ట్గా అలాగనే యేసు ప్రభు యొక్క వెలుగులో మాత్రమే మనం ఇక అడుగులు వేయాలి. హల్లెలూయా. ఆయనలో మనం బలవంతులై ఉంటాం. ఆయన లేకపోతే మన బలం చాలదు. ఇంకొక సింపుల్ ఈక్వేషన్ చెప్తా చూడండి. మన బలం, ఓకే, మన బలం ప్రస్తుతం ఉన్న బలం. ఇప్పుడు మనం ఎంత స్పీడ్తో ఒక దగ్గర నించున్నా సరే కదులుతున్నాం చెప్పండి. మనం ఆల్రెడీ కాలంతో పాటు వెళ్తున్నాం. నువ్వు వద్దు అని కూర్చున్నా సరే నువ్వు వెనక్కి వెళ్ళలేవు, ఉన్న స్థలంలో ఉండలేవు. కాలం వెళ్తుంది కనుక నువ్వు కూడా ఆ స్పీడ్తో కదులుతూనే ఉన్నావు. 24 hours స్పీడ్లో మనం వెళ్తున్నాం, ఇంతే కదా. మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాం? 24 hours స్పీడ్లో మనం వెళ్తున్నాం. అపవాది ఎంత స్పీడ్తో ఓవర్టేక్ చేస్తున్నాడు అంటే, జస్ట్ ఐడియా కోసం, ఒక అంచనా కోసం చెప్తున్నాను, అర్థమైందా? వాళ్ళు 160 స్పీడ్, ఇంతకి అంటే 24 hours ఇంటూ 160 స్పీడ్తో ముందుకు వెళ్తున్నాడు. సో ఎవరు ముందుగా వెళ్ళగలరు? అపవాదే ముందుకు వెళ్ళగలడు. కొంచెం అర్థం చేసుకోండి, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఫైనల్గా మనకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏదైనా చేద్దామని ఒక ప్లాన్ చేసుకుంటున్నాం అనుకోండి. ఏం చేద్దాం అనుకున్నాం? నిన్న గడిచిన వారం మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఆజ్ఞల మార్గంలో వెళ్దాం అనుకున్నాం. అర్థమవుతుందా? వెళ్దామని తీర్మానం తీసుకున్నామా లేదా? తీసుకున్నాం. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, ఎవరు మిస్ అవ్వద్దు. వింటున్నారా అమ్మ? వినాలి. ఆజ్ఞల మార్గంలో మనం ముందుకు వెళ్దాం అని తీర్మానం తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఆజ్ఞల మార్గం నుండి
ఎదిరించాలని వాడు 160 స్పీడ్ ఆఫ్ ప్లాన్స్తో నీ చుట్టూ తిరుగుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు అపవాది తంత్రములను ఎదిరించాలి అంటే ఖచ్చితంగా దీనికంటే ఎక్కువైన బలముతో నువ్వు కదలాలి. ఆమేన్. ఎందుకు నువ్వు నిద్రకి బానిస అయిపోతున్నావు? నువ్వు తీసుకుంటున్నావు తీర్మానం, నేను ఇక మీదట నిద్రపోను, నేను ఇక మీదట ఇలా చేస్తాను, అలా చేస్తాను అని నువ్వు అనేక సార్లు తీర్మానం తీసుకుంటున్నావు. కానీ నీ పరిస్థితులు నిన్ను ఓవర్టాక్ చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు బలవంతుడుగా లేవు. నువ్వు ఆయనలో బలవంతుడుగా లేవు గనుకనే పరిస్థితులు నిన్ను ఓవర్టాక్ చేస్తున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎవరికైనా ఈ అనుభవం ఉందా? నేను చెయ్యాలనుకుంటున్నానండి కానీ నేను చేయలేకపోతున్నాను. ఎవరికైనా ఉందా? నువ్వు అనుకున్నవన్నీ చేయగలుగుతున్నావా? లేదు కదా. నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నా. సమ్వేర్ ఐఎమ్ గెటింగ్ ఫెయిల్డ్. ఎందుకు అంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు నీకంటే ఇంత స్పీడ్లో వెళ్తున్నాయి, నిన్ను ఓవర్టేక్ చేస్తున్నాయి, నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏరియాలో బ్రేక్ రావాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక వెహికల్లో మనం వెళ్తున్నాం అనుకోండి, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఓకేనా? ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. మనం వెహికల్లో మనం ఆల్మోస్ట్ ఒక 60 స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి. నిన్ను వెనక నుంచి ఇంకొక వెహికల్ వచ్చి ఓవర్టేక్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా నీకున్న స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలా లేదా? ఎంత స్పీడ్ ఉండొచ్చు? ఖచ్చితంగా అబోవ్ 60 అయితే ఉండాలి. 60 స్పీడ్తో నువ్వు వెళ్తున్నప్పుడు 40 స్పీడ్తో వాడిని నువ్వు ఓవర్టేక్ చేయగలడా? చేయలేడు. 50తో చేయలేడు. అట్లీస్ట్ 60తో కూడా చేయలేడు. నీతో సమానంగా వెళ్తాడు. బట్ ఇఫ్ వాని స్పీడ్ కనుక 70 అయినా అండ్ అబోవ్ అయినా నేను ఓవర్టేక్ చేయడం సాధ్యం. అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే మన లోపల ఉన్న మూర్ఖత కానీ, మన లోపల ఉన్న పాపము మీద ఇచ్చ కానీ మనల్ని ఓవర్టేక్ చేస్తున్నాయి. నువ్వు దేవుని ఆజ్ఞను పాటించాలని తీర్మానం తీసుకుంటున్నావు, కానీ నీ లోపల ఉన్న డిజైర్ ఉంది కదా, అది నిన్ను ఓవర్టేక్ చేస్తుంది. అంటే ఆయన ఆజ్ఞను పాటించాలని నువ్వు తీసుకున్న తీర్మానం లెవెల్ ఏంటి అంటే, స్పీడ్ ఏంటి అంటే 60. బట్ నీ లోపల కూరుకుపోయిన మూర్ఖత లెవెల్ ఏంటి అంటే అబౌవ్ 60 స్పీడ్. అందుకనే నువ్వు తీసుకుంటున్న తీర్మానంను దాటి నిన్ను నీ లోపల ఉన్న మూర్ఖత ఓవర్టేక్ చేస్తుంది. ఈరోజు ఆ ఏరియాలో బ్రేక్ రావాలి. ఆమేన్. 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 ఒక మాట చదవండి, మొదటి సమూయేలుకి రాసిన గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. మొదటి సమూయేలు 15:23 15వ అధ్యాయము 23. చాలా జాగ్రత్తగా ఆ వచనాన్ని పరిశీలించండి. తిరుగుబాటు చేయుట సోద చెప్పటయను పాపముతో సమానము. మూర్ఖతను అగ్గపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా సౌలు. చాలక్క మళ్ళీ చదవండి, అందరు కలిసి చదువుదాం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. ఆగండి ఆయన, అక్కడ ఆ పాయింట్లో ఆగండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మూర్ఖత అగ్గుపరచుట అంటే మూర్ఖత్వాన్ని చూపించుట. నీకు దేవుడు ఏదో చెప్తున్నారు కానీ నువ్వు వినట్లా, నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఈ ప్రవర్తించడం, ఈ మూర్ఖ ప్రవర్తన దేనితో సమానం అంటే మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానం. అర్థమవుతుందా? అంటే తరం వెంబడి తరం
మనం మన తండ్రి పేరు చెప్తాం, ముత్తాత పేరు చెప్తాం, అంతకంటే ఎక్కువ చెప్పగలరా? ఒక 4 తరాల ముందు ఎవరైనా చెప్పగలరా? మనకంటే అందరు పెద్దవాళ్ళు చెప్పగలరా మమ్మ? మీరు ఒక 4 తరాలు చెప్పలేరు. మేము కూడా ఒక 2-3 తరాలే చెప్పగలం. మీ పేరు తెలుసు, మీ నాన్నగారు వాళ్ళ పేరు తెలుసు, అంతకంటే ఎక్కువ మాకు తెలియదు కదా. ఇప్పుడు అందుకే ఇలా తీసుకుందాం, ఒక 10 తరాలు తీసుకుందాం. ఎన్ని? 10 తరాలు తీసుకుందాం, ఓకేనా? ఎక్కువ అక్కర్లేదు, మనకి 4 తెలియదు కనుక 10 ఫిక్స్ చేసుకుని చూసుకుందాం. 10 తరాల నుండి ఒక మూర్ఖత లెవెల్ ఫాలో అవుతుంది అనుకోండి, వింటున్నారా? ఇదంతా కూడా మాయా విగ్రహ గృహదేవతలతో సమానం, వింటున్నారా? అంటే మా తండ్రి గారు ఒక విగ్రహ దేవతని పూజించే వాళ్ళు అనుకోండి, వారి తండ్రి ఆ గృహదేవతనే పూజించేవారు అనుకోండి. అలా వంశపారంపర్యంగా వస్తున్న గృహదేవతలు ఉంటే వాటి యొక్క ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి, ఒకే కాలేజ్లో తండ్రి, తాత, మనవడు చదువుతున్నారు అనుకోండి. అంటే వారి తరంలో వాళ్ళు అక్కడే చదివారు, దాని తర్వాత వారి బిడ్డ అక్కడే చదివారు, తర్వాత వాళ్ళ మనవడు కూడా అక్కడే చదువుతున్నారు అనుకోండి. వీళ్ళకి అక్కడ ఒక స్ట్రాంగ్ హోల్డ్ వస్తుంది, అర్థమవుతుందా? వీళ్ళకి అక్కడ వాళ్ళ ఉనికి బలంగా తయారవుతుంది, అవునా? అలా మనలో ఉన్న మూర్ఖత మనలో ఎంతగా బలపడిందంటే 10 తరాల నుంచి ఒకే గృహదేవతను కనుక పూజిస్తే దానికి ఈ కుటుంబం అంతా ఎలా దాసోహం అయిపోతారో, మూర్ఖతను కూడా చూపించుట ఇలా తరతరముల వెంబడి వస్తున్నదట. ఇప్పుడు నువ్వు బ్రేక్ చేయాలంటే నువ్వు జీవించి ఉన్న కాలంలోనే అది సాధ్యం. ఆల్రెడీ పోయిన వాళ్ళు దానిని బాగా బలపరిచి వెళ్ళారు, మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంకేం చేయలేరు, వాళ్ళది నువ్వెళ్ళి బ్రేక్ చేయలేవు, వాళ్ళ టైం అయిపోయింది అంటున్నా. ఏదైనా చేంజ్ రావాలన్నా, ఏదైనా చైన్ బ్రేక్ అవ్వాలన్నా, సజీవంగా ఉన్న నీ జీవితంలో సాధ్యం. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. జనరేషనల్ కర్సెస్ ఉన్నాయంటే అది బ్రేక్ చేయడానికే దేవునికి చూపిస్తున్నారు నాన్న. వాడిని ఆపాదించుకొని మేము ఇంతే అని కూర్చోడానికి కాదు, మేము ఇంతే అని వాటిని తెచ్చుకొని ఇంకా వాటిని బలపరచడానికి కాదు, నువ్వు బ్రేక్ చేయడానికి ఉన్నావు, ఒక బ్రేక్ త్రూ తేవడానికి నువ్వు ఉన్నావు. నువ్వు వింటున్న వాక్యం, నువ్వు చదువుతున్న వాక్యం, వాక్యమైన వాడు బలవంతుడండి. ఎంత బలవంతుడు తెలుసా? ఈ 160 స్పీడ్తో కదులుతున్న వాణిని బ్రేక్ చేయగలిగినంత బలవంతుడు. కానీ ఒక్కటి, నువ్వు ఎక్కడ లొంగుతున్నావు? నువ్వు ఒకవేళ ఈ 160 స్పీడ్తో కదులుతున్న అపవాదికి లొంగిపోతే నువ్వు ఇంకేం వాడిని బ్రేక్ చేస్తావు? నువ్వు ఇంకెలా ఎదిరిస్తావు? వింటున్నారా? తిరుగుబాటు చేయడం అనేది అపవాది యొక్క లక్షణం. మాట వినకపోవడం అనేది అపవాది లక్షణం. నువ్వు దానిలో బలంగా తయారవుతున్నావు, దాన్ని దాటి బయటికి రా. నీ స్పీడ్ దేవుడు పెంచడానికి రెడీగా ఉన్నారు. ఆమేనని చెప్పరే? ఆమేన్. ఆమేన్. ఆజ్ఞ పాటించడం అంటే మాట వినడం. మాట వినాలి అంటే ఒక బలి అర్పణతో సమానం. మాట వినడం బలి అర్పణతో సమానం. వింటున్నారా? ఎందుకు మనం మాట వినలేకపోతున్నామంటే, ఇదిగో మూర్ఖత ఎందుకు చూపిస్తున్నామంటే
కారణం ఒక్కటే, మాయా విగ్రహ గృహదేవతల్ని పూజిస్తుంటే ఒక వంశం వారు ఎలా అయితే దానికి దాసోహం అయిపోయి దానికి బానిసలుగా మారిపోతూ ఉంటారో, మూర్ఖతను చూపించుటలో కూడా మనం అలాగనే బానిసలుగా మారిపోతున్నాం. ఇది కేవలం మన తరంలో వచ్చినది కాదండి. మన గృహదేవతల్లాగా మన పితరుల నుండి, మన తరతరముల నుండి ఇదే ఆనవాయితీగా వచ్చింది మనలో. అందుకే అది బ్రేక్ అవ్వడానికి అంత కష్టంగా ఉంది. కానీ ఈరోజు నువ్వు ఆ మాట ఎందుకు వింటున్నావు తెలుసా? ఈరోజు ఈ వాక్యం నువ్వు ఎందుకు వింటున్నావు తెలుసా? అది నీ తరంలో బ్రేక్ అవ్వబోతుంది గనుక. అది నువ్వు బ్రేక్ చేయబోతున్నావు గనుక. స్పీడ్, అపవాది స్పీడ్ కంటే అధికం అయి నువ్వు దాన్ని ఓవర్టేక్ చేసుకోగలుగుతున్నావు గనుక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ స్టాండర్డ్ కి దేవుడు పిలుస్తున్నారు. చెప్పండి, ఈ స్టాండర్డ్ కి దేవుడు పిలుస్తున్నారని. ఈ స్టాండర్డ్ కి దేవుడు పిలుస్తున్నాడు. ఈ స్టాండర్డ్ కి నన్ను దేవుడు పిలుస్తున్నారని చెప్పండి. స్టాండర్డ్ కి దేవుడు నన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ స్పెషల్ ట్రైనింగ్? ఎందుకు తెలుసా? నువ్వు సైనికుడు నానా. ఆమేన్. పక్క వారితో చేయగలిపి చెప్పండి, నువ్వు సైనికుడు నానా. సైనికుడు. వెల్కమ్ టు ద ఆర్మీ అని చెప్పండి. వెల్కమ్ టు ద ఆర్మీ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది? ఇది ఏ ఆర్మీ? దేవుని సైన్యం, జీవము గల. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చెప్పండి చెప్పండి ఆ మాట. జీవము గల దేవుని సైన్యం. హల్లెలూయా. దావీదుకు రోషం వస్తదండి. ఆమేన్. ఫిలిస్తీయుడిని చూసి ఫిలిస్తీయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అసలు రోషం వచ్చేస్తా ఉంటది. ఎవడి సున్నతి లేని ఫిలిస్తీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. శత్రువుని చూస్తుంటే నీకు ఆ రోషం పుడుతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు సైనికుడిగా తయారవ్వు, శత్రువుని చూడంగా నువ్వు ఉండలేవు. హల్లెలూయా. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? అసలు శత్రువుని గుర్తుపడితే కదా. దావీదుని ఎవరైనా యుద్ధానికి పిలిచారా? పిలవలా. మరి ఎలా వెళ్ళాడు అక్కడికి? అన్నలు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నారు. కొంచెం 27లో పెట్టండి, 9లో పెట్టేటట్టు ఎందుకు అది వేయడం? దావీదుని ఎవరు పిలవలేదండి, కానీ వెళ్ళి కనుక్కుంటున్నాడు. ఏమైంది, ఏంటిది, ఏంటి పరిస్థితి ఏంటి అన్నీ కనుక్కుంటున్నాడు. ఆ కోణం ఈ కోణం అన్ని ఏరియాల్లో కనుక్కుంటుంటే ఎలియాబు కోపం వచ్చేస్తుంది. నీ 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 బుద్ధి నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అంటున్నాడు. తిడుతున్నాడు. యుద్ధం చూడడానికి నువ్వు దొంగగా వచ్చావు కదా అని. లోపల దావీదు అనుకుంటే నేను యుద్ధం చూడడానికి రాలేదు, చేయడానికి వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైనికుడి యొక్క లోపల రోషం లెవెల్ వేరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వింటున్నారా? ఎందుకు నీకు అనేక పర్యాయాలు యుద్ధం చూపిస్తున్నారో తెలుసా? చేయుటకు నిన్ను బలవంతంగా దేవుడు బలవంతంగా నిలబెట్టుట కొరకే నీకు చూపిస్తున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ రోషం రావాలండి, ఆ రోషం రావాలి. వింటున్నారా? అరే యుద్ధం నానా, యుద్ధ భూమిలో ఉన్నాం. నరుని కాలం భూమి మీద యుద్ధ కాలం కాదా అని అడుగుతున్నారు యోబు గ్రంథంలో. భూమి మీద నరుని కాలం యుద్ధ కాలం కాదా? నువ్వు యుద్ధంలో ఉన్నావు, నీకు తెలీదా? అంత కంఫర్టబుల్ జోన్లో ఎలా ఉంటున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్న లెవెల్లో ఆగడానికైతే ఈ బ్రతుకు అక్కర్లేదు. వింటున్నారా? ఏంటి ఈ బ్రతుకు అక్కర్లేదు? దేనికి? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పడానికైతే ఇంత కష్టం, ఇంత అక్కర్లేదు. పౌలు అంటాడు, మేము అంత దౌర్భాగ్యులం కాదు అని. ఒకవేళ ఈ జీవన సంబంధమైన వాటి కొరకే గనక అయితే దేవుని నమ్ముకొని ఇంత నిష్టగా బ్రతకడం అసలు దౌర్భాగ్యం అంటాడు. అంటే దాన్ని దాటిన లెవెల్ చూశాడు గనుక. ఆమె నేను చెప్పరే. సో మనం ఆ లెవెల్లోనికి వెళ్ళాలి అంటే మనకి కొన్ని స్టాండర్డ్స్ కావాలి. అందుకే ప్రభు చెప్తున్నారు, ప్రభునందు బలవంతులై ఉండుడి.
ఎందుకు చదవండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. మీరు ఈ సర్వాంగ కవచం లేకపోతే వానిని ఎదిరించలేరు. వాడు మీరు వెళ్తున్న నార్మల్ లెవెల్లో వాడు లేడు. వాడు శక్తిలో కానీ, బలంలో కానీ, వాడు యుక్తిలో కానీ, కుయుక్తిలో కానీ అన్ని ఏరియాల్లో మీకంటే 160 స్పీడ్లో కదులుతున్నాడు. సో మీరు వానిని ఓవర్టేక్ చేయాలన్నా, ఎదిరించాలన్నా, జయించాలన్నా మీ స్పీడ్ పెరగాలి అన్ని ఏరియాల్లో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అంటున్నారా అమ్మా? వాడు 24 గంటలు కష్టపడితే ఎంతో, నువ్వు 2 గంటలు కష్టపడితే దాంతో సమానం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు 3 గంటలు కష్టపడ్డావు అనుకో, వాడిని అధిగమిస్తావు. అంతే కదా? ఏమంటున్నా అంటే, వాడు సైన్యం ఒక పక్కన ఉందండి, నీ సైన్యం ఇటుపక్క ఉందండి. వాడిని ఎదిరించడానికి దేవుడికి కావాల్సిన సైన్యం లెవెల్ చాలా తక్కువ, నెంబర్ చాలా తక్కువ. గిద్యోన్ టైంలో ఎంతమంది అవసరమయ్యారు? అబ్రహాం టైంలో ఎంతమంది అవసరమయ్యారు? అవతల ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్మకస్తులు, ఏర్పాట్లో ఉన్న వాళ్ళు, పిలువబడిన వాళ్ళు గనుక వీళ్ళు వాళ్ళని జయించడం చాలా ఈజీ. ఆమేన్. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళకి తోడుగా దూతలు ఉంటారు. ఆమేన్. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తోడుగా దూతలు ఉంటారు. మనం ఆ యుద్ధాలే ఇంకా చూడబోతున్నామని మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుందా? మార్నింగ్ ప్రేయర్లో కూడా మనం కొన్నిటిని వాటిని టచ్ చేస్తున్నాం, కానీ మనకి అది టోటల్గా ఓపెన్ చేసుకోబోతున్నాం. అర్థమైందా? ఈ బాక్స్ని ఎవరు కూడా అసలు విడిచిపెట్టద్దు. స్లోగా ఎంటర్ అవుతున్నాం దాంట్లోకి. రెడీయా? సో వారం మనం దాంట్లోకే వెళ్తున్నాం. ఒకే దినం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి ఆలోచించండి, మన చుట్టూ ఉన్న శత్రువులను గుర్తుపట్టాలి. ఆమేన్. పడితే చాలు, జయించాలి. హల్లెలూయా. ఎస్పెషల్లీ వాళ్ళు శరీరంతో లేరు, శరీరముతో లేరు. నువ్వు శరీరంతో వాడు వచ్చిన శరీరంను వేరుగా, లోపల పనిచేస్తున్న వాడిని వేరుగా చూడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు చేసింది అదే. గొలియాతును గుర్తుపట్టాడు, గొలియాతు మాటల్ని గుర్తుపట్టాడు. తను వచ్చిన ఇంటెన్షన్ ఏంటో తనకు అర్థమైంది. తన ఆల్రెడీ ఉన్న అనుభవాలు జ్ఞాపకం వస్తున్నాయి. సింహం పోరాడాను, ఎలుగుబంటి పోరాడాను, వచ్చింది ఒక్కటే కారణం ఏంటి? గొర్రెలను ఎత్తుకుపోవాలి. వీడు అలాగనే ఉన్నాడు, వీడు కూడా వచ్చింది గొర్రెల కోసమే. నో, నేను అక్కడ జయించాను, వాటితో సమానమే వీడు కూడా. హల్లెలూయా. క్యాలిక్యులేషన్ సరిపోయింది. చూస్తున్నారా? విన్నారా? మిగిలిన వారికి గడగడగడ వణుకుతున్నారు. ఎవరు? సౌలుతో సహా. సౌలుతో సహా. ఇప్పుడు అంగ కవచాలు వాళ్ళకి కూడా ఉన్నాయిగా, ఉన్నాయా లేదా? ఉన్నాయి. వీ డ్రెస్ తీసి దావీదుకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు వేసుకొని యుద్ధం చేయొచ్చు కదా, నువ్వు అందుకే కదా నియమింపబడ్డావు. అంతే కదా? నీ డ్రెస్ పడుతుందేమో వేసుకో అని ఇస్తున్నావే, నువ్వు వేసుకుని వెళ్ళొచ్చు కదా, నువ్వే కదా రాజువి. దావీదులు లేచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు యొక్క ట్రైనింగ్ ఎక్కడ తెలుసా? అరణ్యంలో. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మందతో, చిన్న మందతో, చిన్న గొర్రెల మందతోనేనండి ఆ ట్రైనింగ్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క గొర్రెని కనుక వచ్చి సింహం పట్టుకుని వెళ్ళాలని ట్రై చేసిందా? చచ్చిందే. గొర్రె బతికితుంది, పట్టుకున్నది చేస్తుంది. అది ఎలుగుబంటైనా, సింహమైనా, ఫిలిస్తీయుడైనా. ఆమేన్. వింటున్నారా? అలా ఆ యుద్ధం, ఆ రోషం ఎక్కడి నుంచి వచ్చిందండి దావీదుకి? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సన్నిధిలో ఉండబట్టి. ఆ లెవెల్కి, ఆ స్టాండర్డ్కి ఎలా వచ్చాడు? ఆయన సన్నిధిలో ఉండబట్టి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆయన జీవమును అలా ఎప్పుడు అలా అనుభవిస్తూనే ఉన్నాడండి.
ఎంత చక్కటి మాట అండి. అసలు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అన్ని ఉన్నతమైన స్థితిలో రాశాడా? కాదు, నువ్వు ఉంటే చాలు అనే అనుభవంలో రాశాడు. పలికాడు, స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా మన జీవితంలో అటువంటి అనుభవాల్లోనికి వెళ్ళాలి నాన్న. వింటున్నారా? ఇప్పుడు ఉన్న పోరాటం ఏంటి తెలుసా? అస్సలు నువ్వు ఈ ఫార్మెట్లో నీ దేవునితో, జీవం కలిగిన నీ దేవునితో ఉండడమే నీకు కష్టమైపోయింది. వీడు ఆల్రెడీ నిన్ను ఆవరించి మంచిగా కూర్చోబెట్టి పండబెట్టాడు. నువ్వు అందులో నుంచి బయటికి రావాలి ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బయటికి తే అంటే అవ్వదు. నువ్వు రా బయటికి. హల్లెలూయా. నువ్వు బయటికి వచ్చి అడుగు వేయి. మిగిలిన ప్రయాణం దేవుడు ఎంత ఘనంగా తీసుకెళ్తారో చూడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యం అంతా భయపడుతూ కూర్చుంటే కూడా దావీదు దగ్గర ఉన్న ఒక్క రాయి వేస్తే అవుట్. హల్లెలూయా. అలా నీకు ఎక్స్ట్రా ఏం అవసరంలా. నీ దగ్గర ఉన్న వాటితోనే దేవుడు జయమునిస్తారు. ఆమేన్, ఆమేన్. ఆమేన్. నీలో ఉన్నవాడు గొప్పవాడమ్మా. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు, కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీకు అర్థమైందా? హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు మన స్పీడ్ కంటే 160 టైమ్స్ స్పీడ్తో పరిగెడుతున్నాడు, కానీ వానికంటే నువ్వు ఇంకా స్పీడ్లో వెళ్ళాలి అంటే వానికంటే స్పీడ్ అయిన వాణ్ణి నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరు? యేసయ్య. యేసయ్య. అందుకే చెప్తున్నారు, క్రీస్తు నందు బలవంతులయ్యుండుడి. నువ్వెవరి బలమును ఆశ్రయిస్తున్నావు? నువ్వు అపవాది బలమును ఆశ్రయిస్తున్నావు, జాగ్రత్త. నువ్వు అబద్ధం యొక్క బలమును ఆశ్రయిస్తున్నావు, జాగ్రత్త. అబద్ధములో కూడా సూచక్రియలు, మహత్కార్యాలు ఉన్నాయి, కానీ అది మోసగించు ఆత్మ. ఏంటది? మోసగించు ఆత్మ. ఎండ్ రిజల్ట్స్ మోసమయ్యామని అర్థమవుతుంది. అప్పుడు బాధపడడం, అప్పుడు ఏడవడం కరెక్ట్ కాదు. ఇప్పుడే గ్రహిద్దాం. అపవాదిని ఎదిరించాలంటే అపవాది ఎవరో నువ్వు ఫస్ట్ గుర్తుపట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. అపవాది అంటే ఎవరు? అపవాదినే కదా ఎదిరించాలి. చెప్పండి, ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించాలి. అమ్మా, మనం చేస్తున్నది ఏంటో తెలుసా? మనతో ఉన్న వారిని ఎదిరిస్తున్నాం, మన మీద నేరములు మోపుతున్న వాడిని ఎదిరించలేకపోతున్నాం. మనందరికీ కూడా ఇద్దరు మన పైన ఉన్నారు. ఒకళ్ళు న్యాయవాది. ఎవరు? యేసయ్య. వింటున్నారా? మన తరపున న్యాయవాదిగా యేసయ్య ఉన్నారు. చెప్పండి ఈ మాట, మన తరపున న్యాయవాది అని. మన తరపున న్యాయవాది. ఓకే. అదే మన తరపున అపవాది కూడా పనిచేస్తున్నాడు. మన పైని మనం తప్పని, మనల్ని తప్పుగా ప్రూవ్ చేస్తూ, మనకి శిక్ష పడాలని ప్రయత్నిస్తూ, మన మీద వాదిస్తూ, అపవాదాలు మోపుతూ, ఎల్లప్పుడూ వీడికి ఇదే పని. ఎప్పుడు తెలుసా? రాత్రింపగళ్ళు వీడికి ఇదే పని. వింటున్నారా? మన మీద ఎప్పుడు ఒకళ్ళు కంప్లైంట్ చెప్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? చిరాగ్గా ఉంటుందా లేదా? కోపం వస్తుందా లేదా? మరి వీడిని చూస్తే ఎందుకు రావట్లా? నువ్వు సరిగా చూడట్లే వాడిని. నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణం వీడే అని నీకు అర్థం కావట్లా. ఒక్కసారి వీడిని చూడు, అర్థమైందా? ఇప్పుడు నీ తరపున అమ్మ ఇంట్లో కానీ, మనకి అమ్మ కానీ నాన్న కానీ చూడండి, ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకో, మనం ఎవరి పక్కకి వెళ్తాం? ఎవరి శంకలో దూరుతాం? ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ శంకలో దూరడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఏంటి? అక్కడి నుంచి మనకు ఆదరణ పొందుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. వాళ్ళ బలంకి చాటుగా మనం నించుని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? వినండి, జాగ్రత్తగా వినండి. అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు ఈరోజు యేసు ప్రభు నీ తరపున న్యాయవాదిగా ఉన్నారని గుర్తుపట్టు. నీ మీద అపవాదాలు మోపుతూ ప్రతిదినం నువ్వు నశించిపోవాలని ప్రయత్నం చేస్తున్నవాడు అపవాదని గుర్తుపట్టు.
ఈ రెండు తెలుసుకో చాలు, నీవు ఎవరు చంకలోకి దూరాలి నీకు అర్థమవుతుంది. నమ్మరా? ఈరోజు చదువుకున్న 61 తీయండి. అరవై ఒకటో కీర్తన 61 కీర్తన నేను వచనం చెప్తా, ఒక్క నిమిషం. ఫోర్త్ వర్స్ చదవండి అక్క. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. చాలు, ఎందుకు? నీ రెక్కల చాటున నేను దాక్కుంటాను, అర్థమైంది? నీ శంకలో నేను దూరుతానని. నా దాగుచోటు నీవే. మీకు అర్థమైందా? మన తరపున న్యాయవాదిగా ఆయన వాదిస్తూ ఉన్నారు. ఈరోజు ఈయన్ని గుర్తుపట్టు. ఆయన రెక్కల చాటుకి రా, ఆయన హస్తం కిందకి రా, ఆయనలో బలవంతుడై ఉండు. అపవాదిని ఎదిరించుట సాధ్యమవుతుంది. నీకు శత్రువు ఉన్నాడు, నిన్ను ఆల్రెడీ టేక్ ఓవర్ చేసుకుని నీ జీవితం నాశనం చేస్తూ, నిన్ను దేవునికి దూరం చేస్తూ, నువ్వు జీవంలో లేకుండా నువ్వు నిర్జీవ స్థితిలో ఉండాలని ప్రయత్నపడుతూ, నీ మీద కంప్లైంట్లు చెప్తూ, వాడు అపవాది నిన్ను ఆల్రెడీ జయించి ఉన్నాడు. ఈరోజు వాని మీద జయించుటకు నిన్ను దేవుడు ప్రిపేర్ చేస్తున్నారు. నువ్వు ఆని చంకలోకి దూరడం, ఈయన చంకలోకి రా. హల్లెలూయా, హల్లెలూయా. లోకంను విడిచిపెట్టు, లోకాశలను విడిచిపెట్టు, ఆయన సన్నిధిలోనికి రా, ఆయనలో బలవంతుడై ఉండు. ఈ పిలుపు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేలాది వేల కోట్లాది కోట్ల వందనాల స్తుతుల స్తోత్రాలయ్యా. అయా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి ప్రభువా అయా నీ వాక్యం వింటుండగా దేవా మా జ్ఞానేత్రాలు తెరిచి ప్రభువా అయా దాన్ని మేము రిసీవ్ చేసుకునే కృపలోనికి మమ్మల్ని నడిపించండి నాన్న. మీకు స్తోత్రాలయ్యా. అయా, అపవాదిని గుర్తుపట్టే స్థితిని మాకు దయచేయండి ప్రభువా. అయా, నీ యొక్క ఆత్మతో ప్రభువా యేసయ్యా, అయా నీ యొక్క వెలుగులో ప్రభువా అని మేము గుర్తించడానికి కృప చూపించండి నాన్న. మీకు స్తోత్రాలయ్యా. అయా, వాడు మా చుట్టూ దేవా అయా తండ్రి ప్రభా గాలిలో ఉండే ప్రభా చిన్న చిన్న పార్టికల్స్ లాగా దేవా అయా మా చుట్టూ ఉన్నాడు ప్రభువా. అయా, గుర్తించే జ్ఞాన నేత్రములు దేవా యేసయ్యా మేము పొందుకునే స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి నాన్న. మీకు స్తోత్రాలయ్యా. అయా ఇగో దేవా నిన్ను ఆధారం చేసుకోవడానికి ప్రభువా అయా తండ్రి ప్రభువా యేసయ్యా నిన్ను గుర్తెరిగి నీ ఎద్దకు రావడానికి ప్రభువా అయా మా కృప చూపించండి నాన్న. అయా తండ్రి ప్రభువా వాడి కుయుక్తుల్లో దేవా మేము పడిపోకూడదు ప్రభువా. వాడు తీసిన గుంటలో అయా మేము పడిపోకూడదయ్యా. అయా నిన్ను ఆశ్రయిస్తూ వాడు తీసిన గుంటలో వాడినే పడేసే కృపణ దేవా అయా మాకు దయచేయండి నాన్న. మీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి ప్రభా అటువంటి స్థితిని దేవా మాకు అందరికీ దయచేయమని నీ వాక్య భాగంలో ఇంకా ముందుకు వెళ్తుండగా అయా అనేక మర్మాలు దేవా యేసయ్యా మేము తెలుసుకొని ప్రభా అయా నీలో బలవంతులుగా అవడానికి కృప చూపించమని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు, ఇప్పుడు ఫస్ట్ మనకి అపవాది ఎవడో అర్థమయ్యాడా లేదా? మన మీద అపవాదాలు మోపేవాడే అపవాది అండి, ఇంకెవరు లేదు. వింటున్నారా? భూమి మీద వాడు ప్రేరేపిస్తాడు, ఈ తప్పు చేయి, ఇలా చెయ్యి అని ప్రేరేపిస్తాడు. అక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళి చూసావా వాళ్ళు తప్పిపోయారు, చూసావా వాళ్ళు పడిపోయారు అని చెప్తూ ఉంటాడు. వాడే అపవాది. నీకు అర్థమైందా? ఇక్కడ నిన్ను ప్రేరేపించేది వాడే, నీ చెవులో చెప్పి నిన్ను దుష్టుడుగా మార్చేది వాడే, నీకు దుష్టాలోచనలు కలుగజేసేది వాడే. ఏం పర్లేదు తాగి, ఏం పర్లేదు తినే, ఏం పర్లేదు చేసే, ఏం పర్లేదు మాని, ఇలా చెప్తూ ఉంటాడు. ఏం పర్లేదు బొజ్జో. నీకు అక్కడ 3 గంటలు టైం అవుతూ ఉంటుంది. దేవునితో నువ్వు నిబంధన చేసుకున్న సమయం, సమయం
రోషంతో ప్రభు చెప్తున్నారండి, నీ గురించి నా గురించి అలా చెప్పగలగాలి. ఆమెనే చెప్పండి. తల్లి సహోదరులు ఆటంకంగా కనుక నిలబడితే అప్పుడు అడిగిన ప్రశ్న, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆ లెవెల్ కూడా ఉంది. అర్థమవుతుందా? ఆటంకంగా నిలబడినప్పుడు ఎదిరించే సమయం. ఎందుకంటే ఆయన అగ్ని అండి, ఆయన ఖడ్గమండి. కుటుంబంలోకి ఆయన అగ్నిగా కానీ ఖడ్గం ఆయన కనుక ప్రేరేపిస్తే, ఆయన కనుక రైట్ వేలో అక్కడ కరెక్ట్ గా నాటుకుంటే అక్కడ ఇద్దరికి ముక్కు వేరవుతుంది. ఒకవేళ 5గురు ఏకాత్మతో ఉన్నారా, బలంగా కదులుతారు. అందులో ఇద్దరే ఆయనతో ఏకాత్మ కలిగి ఉన్నారు, ఖచ్చితంగా మిగిలిన 3 వేరైపోతారు. ఈ సెపరేషన్ లెవెల్ వేరు. నేను చెప్తుంది అదే. కానీ ఫస్ట్ బేసిక్ థింగ్స్ మనం ఫెయిల్ అవ్వకూడదు. వింటున్నారా? ఫస్ట్ బేసిక్ థింగ్స్ మనం ఫెయిల్ అవ్వకూడదు. ఆయన వాక్యము అగ్ని, ఆయన వాక్యం కత్తి, ఆయన వాక్యము ఆయన ఆయన ఖడ్గం వంటి వాక్యం యోసేపులోనికి ఎంటర్ అయింది. వింటున్నారా? ఎవరిలోకి ఎంటర్ అయింది? యోసేపులోకి ఎంటర్ అయింది. వెంటనే అన్నదమ్ములు అందరూ సెపరేట్ అయింది. ఎందుకు వచ్చింది ఆ సెపరేషన్? ఆ లెవెల్ వేరు. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులుగా అవ్వాలి అంటే రెండవది, మనం అపవాది జోన్ లో ఉండి మనం కరెక్ట్గా ఉన్నామనుకుంటే అర్థమైందా? మనం జరిగిస్తున్న కార్యాలన్నీ బద్దింపు కార్యాలు అనుకోండి, సత్యంలో లేమనుకోండి. అప్పుడు మనం అబద్ధాన్ని జరిగిస్తూ కూడా నేను కరెక్ట్, నేను నీతిలో ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, మనం కంటే మోసపోయిన వారు నేర్చుకోవాలి. అక్కడ క్లియర్గా రాశారు, అపవాదిని ఎదిరించుకుంటున్నారా, అపవాది తంత్రములను ఎదిరించుకుంటున్నారా. పక్కవారితో మాట్లాడు, పక్కవారితో మాట్లాడు. అపవాది తంత్రాలు ఎప్పుడు గుర్తుపడతావు అనండి, బాగుంటుంది అనండి. ఎప్పుడు గుర్తుపడతావు? గుర్తుపట్టడమే కాదు, ఎదిరించు వారిగా తయారవ్వాలి మనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఏలయనగా మనం పోరాడినది శరీరంతో శరీరంతో కాదు. కాదు. ఏ శరీరి నీకు శత్రువు కాదు నానా. హల్లెలూయా. శరీరంతో ఉన్న వారిని శత్రువుగా చూడకు, కానీ ఆ శరీరంలో నుండి పని చేస్తున్న వాణిని మాత్రం ఎదిరించు, త్రొక్కు. హల్లెలూయా. నీ మీద జయం పొందడానికి వానికి అవకాశం ఇవ్వకు. అనుభవ జ్ఞానం కొరకు దేవుడు అలౌ చేస్తారు, నువ్వు అప్పుడు గుర్తుపడతావు. ఫిలిస్తీయుడైన ఆ గొల్యాతు కొన్ని రోజులు తన ప్రగల్భాలు పలికాడు, విన్నారు వీళ్ళు, కానీ జయం మాత్రం పొందలేకపోయాడు. ఎదిరించారు, జయం పొందారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే మన స్పీడ్ దేవుడు పెంచుతారు. ఆమేన్. మీకు మనం వచ్చిన ప్రయాణం ఒక్కసారి జ్ఞాపకం చేసి క్లోజ్ చేస్తా. మన పిలుపును, ఏర్పాటును ఖరారు చేసుకునే పనిలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆ ముందు మాటలు మనం నిష్ఫలులుగాను
మన జీవితం నిష్ప్రయోజనంగాను అయిపోకుండా జాగ్రత్త పడుతూ మన పిలుపును, ఏర్పాటును మన నిశ్చయం చేసుకునే పనిలో ఉన్నాం. ఆమేన్. ఆమేన్. అలా పిలుపులోనికి వచ్చిన వారికి ఒక పోరాటం దేవుడు చూపిస్తున్నారు. ఆ పోరాటమే విశ్వాసములో ఉన్న పోరాటం. గుర్తుందా? విశ్వాసంలో పోరాటం ఉంది అంటే నువ్వు సైనికుడిగా తయారవ్వాలి. ఈ పోరాటంలో ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు ఒక సైనికుని ఆత్మని నువ్వు కలిగి ఉండాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనే ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందా? సబ్జెక్ట్లో నుంచి ఎక్కడికి తొలగిపోలేదు. డే బై డే మనం ఎదుగుతున్న వారం. ఆమేన్. ఒక్కొక్క స్టాండర్డ్ మనకి పెరుగుతుంది, నమ్మండి. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామంటే బేసిక్ థింగ్స్ని మనం మిస్ అయిపోతే మరలా ఏదైనా జయించుకుని వచ్చి బేసిక్ థింగ్స్ మిస్ అయితే వేస్ట్. కనుక మనం ఈ ఏరియాని ఇప్పుడు బలపరుచుకుంటున్నాం. మనం ప్రభువునందు బలవంతులై ఎలా ఉండాలో దేవుడు చూపిస్తున్నారు. వింటున్నారా? అపవాది ఎప్పుడు గుర్తుంచుకోండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే వాడు చెప్తున్న మాట, నేను ఇటు అటు తిరుగుతూ వచ్చానని భూమి మీద. అమ్మ, నువ్వు ఇటు వెళ్ళినా నీ అటు ఉన్న నీ ఇల్లు క్షేమంగా ఉండాలి. నువ్వు అటు వచ్చినా నీ పొలం క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైందా? కుటుంబం ఇటు, పని ప్లేస్ అటు. విన్నారా? నువ్వు ఇటు పని చేసే లోపల వాడు అటువైపు పని చేస్తూ ఉంటాడు. నువ్వు అటు పని చేసే లోపల వాడు ఇటు పని చేస్తూ ఉంటాడు. ఆ ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు అన్ని ఏరియాల్లో కంచెను వేసి నిన్ను బలవంతుడిగా నిలబెట్టాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఎవ్రీ ఏరియా స్వాధీనపరచుకో. ఆమేన్. నీ ఇల్లు నీ స్వాధీనం, నీ వర్క్ ప్లేస్ నీ స్వాధీనం. పలకండి మాట. నీ ఇల్లు నీ స్వాధీనం, నీ వర్క్ ప్లేస్ నీ స్వాధీనం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఈనాటి నుండి నువ్వు ఇక ఏ నష్టం నువ్వు చూడకూడదు. ఆమేన్. ఆమేన్. అంటే నువ్వు దేవునిలో బలవంతుడివై మారాలా. ఆమేన్. ఇంతకాలం జరిగిన నష్టం చాలు. పక్కవారితో చెప్పండి, ఇంతకాలం జరిగిన నష్టం చాలు. ఫిజికల్గా, ఆత్మీయంగా, ఎవ్రీ ఏరియాలో నువ్వు కోల్పోయిన సమయం చాలు, నువ్వు కోల్పోయిన ఆనందం చాలు. ఇక్కడ జరగడానికి వీల్లేదు. చెప్పండి, ఇక్కడ జరగడానికి వీల్లేదని. ఇంకా జరగటానికి వీల్లేదు. ఆయన రెక్కల్లో ఏముంది? ఆరోగ్యం. ఆరోగ్యం ఉంది. ఇదిగో నీ ఇంటిలోకి ఆ ఆరోగ్యం ప్రవేశించును గాక. ఆమేన్. ఆమేన్. నీ వర్క్ ప్లేస్ లోనికి ఆ ఆరోగ్యం ప్రవేశించును గాక. ఆమేన్. 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 నువ్వు చేస్తున్న పనిని నెగటివ్ యాంగిల్లో చూపిస్తున్న అపవాది తంత్రములను నువ్వు ఇక ఎదిరించాలా. ఆమేన్. ఆమేన్. చూడండి, ఎలీషా లోపల కూర్చున్నాడండి, కానీ కుష్ఠరోగి బయలుదేరగానే ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? దేవుని ఆత్మ బయలుపరిచిందా లేదా? ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు కీడు మొదలవ్వక ముందే నువ్వు గుర్తుపడతావు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడతారు. ఆ ఏరియా నువ్వు ముందే సెట్ చేసుకుని రెడీగా ఉంటావు. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? హెబ్రీ స్త్రీలట చురుకైన వారట. ఆమేన్. శత్రువు వచ్చి నీ బిడ్డని ఎత్తుకుపోవడానికి ముందే నువ్వు గుర్తుపట్టి రెడీగా ఉండి బిడ్డను కాపాడుకుంటున్న లెవెల్ ఒకటి ఉంది చూసారా? దాని పేరేనండి చురుకుదనం. నువ్వు పిలుపులో ఉన్నావా? సోమర్తనం విడిచిపెట్టు. చెప్పండి పక్కవారితో ఆ మాట. పిలుపులో ఉన్నావా? సోమర్తనం విడిచిపెట్టు. గట్టిగా చెప్పాల్సిన మాట ఇదే. సోమర్తనాన్ని విడిచిపెట్టు అని చెప్పండి. సోమర్తనాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నవేవో నా సొంత మాటలు కాదే, వాక్యంలో ఉన్న మాటలు. ఒకసారి అది చదువుకుని మనం క్లోజ్ చేసుకుందాం. రండి, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం ఫస్ట్ నుంచి 8-9 వచనాలు. 8-9 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. ఇవి మాకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును.
ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడగును. విన్నారా? ఇవి గనక లేకపోతే ఏవి? ఈ పైన ఉన్నవన్నీ, వాటిలో ఫస్ట్ దాంట్లోనే మనం ఉన్నాం. ఎక్కడ? విశ్వాసంలో ఉన్నాం. ఇప్పుడు అర్థమైందా? మన ప్రయాణం అర్థమైందా? మన పిలుపు అర్థమైందా? మన ఏర్పాటు అర్థమైందా? ఇవి ఎవరికి లేకపోవునో వాడు సోమరిగా అయిపోతాడట. ఇవి ఎవరికి ఉండవో వాడు నిష్ఫలుడుగా అవుతాడట. అర్థమేంటో తెలుసా? పొలములో పంట వేయబడుతుంది, ఎదుగుతాడు, కంకెలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎండ్ ఆఫ్ టైం, హార్వెస్ట్ టైం వెతికేసరికి ఫలం ఏముండదు, మొత్తం పొట్టే ఉంటుంది. ఆ లైఫ్ ఎంత భయంకరమో తెలుసా? వింటున్నారా? ఈ జీవనం మట్టుకే కాదండి, నిత్య జీవం కొరకు మనం పరుగులు పెడుతున్నాం. ఆమేన్, ఆమేన్. నిష్ఫలులుగా ఉండడానికి వీల్లేదు. ఇవి ఎవరికి లేవో వాళ్ళు నిష్ఫలులు అవుతారు. ఇవి ఎవరికి లేవో వాళ్ళు సోమరులుగా అయిపోతారు. సోమరితనానికి ఆపోజిట్ ఏంటి? చురుకుతనం కాదా? నిష్ఫలానికి ఆపోజిట్ ఏంటి? ఫలమున్న స్థితి కాదా? హల్లెలూయా. సో ఇవన్నీ ఎవరికి కలిగి ఉంటాయో వారిలో ఫలములు ఉంటాయి. ఇవన్నీ ఎవరికి ఉంటాయో వారు చురుకుదనంతో కదులుతారు. ఆమేన్, ఆమేన్. సింపుల్ ఫండా అండి. ఇప్పుడు 24 hours ఫార్మేట్లో అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఏ ఫలం ఉండదు, ఏమీ ఉండదు, చురుకుదనం ఉండదు, సోమర్థనం ఉండదు, ఏముండదండి. వాడు ఆల్రెడీ నిన్ను కబళించి చక్కగా అంటే అవుట్, ఏం లేదు అక్కడ. ఫలం ఎక్కడుంటుంది? అసలు పొలమే లేదు. వింటున్నారా? ఇదిగో వాక్యం విని దాని ప్రకారం చెయ్యకపోతే ఇసుక మీద కట్టిన ఇల్లట. సో వాక్యమే వినట్లేదు, అడిగి ఇల్లే లేదు. వింటున్నారా? వాక్యం విని దాని ప్రకారం చేసిన వాడు బుద్ధిమంతుడు. ఇల్లు కట్టుకుంటున్నవాడు, వానికి ఇల్లుంది, వీనికి ఇల్లుంది, పునాది ఒక్కటే తేడా ఉంది, ఒకటి బండ, ఒకటి ఇసుక. వాక్యం వింటున్న వారి లెక్క, వాక్యం వినని వారి లెక్క ఏంటి? ఇల్లే లేదు. ఇంకొక యాంగిల్లో చెప్తా. 24 hours ఫార్మేట్లో ఉండి అలా వెళ్ళిపోతున్న వాడికి ఇల్లు లేదని అర్థం. వింటున్నారా? ఇసుక మీద కట్టినవాడు ఎలా ఉంటాడంటే 160 స్పీడ్కి తాళలేక ఓడిపోతున్న అనుభవం. బండ మీద కట్టుతున్న వాడు అలా కాదు, దానిని దాటి ఓవర్టేక్ చేయడమే కాదు, ఎదిరిస్తున్న అనుభవం. వాడి తంత్రం ఇక్కడ బయలుదేరగానే నీకు తెలిసిపోతుంది. నువ్వు అంతకంటే ముందే చురుకుదనంతో కదులుతావు. సోమర్థన నిన్ను ఏలుబడి చెయ్యలేదు. ఇక నీ పొలములో దూలగుండు చెట్లు ఎక్కడుంటాయి? ఫలములు తప్ప. హల్లెలూయా. అర్థమవుతుందా? అలా మన జీవితాన్ని కాపాడుకుందాం. అది ఇంటినైనా వర్క్ ప్లేస్నైనా. చెప్పండి. ఇంటినైనా వర్క్ ప్లేస్నైనా. తల్లి తండ్రి ఎక్కడ ఉంటారు? ఇంట్లో. యజమానుడు దాసులు ఎక్కడ ఉంటారు? వర్క్ ప్లేస్లో. రెండు నీ సొంతం. హల్లెలూయా. ఎందుకు అక్కడ వ్యతిరేకతలు వస్తున్నాయి? ఇప్పుడు అర్థమైందా? దేనికి దాసుడుగా మారిపోతున్నావు? అపవాది తంత్రములను గుర్తుపట్టాలా? నువ్వు చురుకుగా కదలాలా? నువ్వు జయం పొందుకోవాలా? నువ్వు స్వాధీనపరచుకోవాలా? మీకు పాయింట్ అర్థమైందా? ఫస్ట్ ఇవి స్వాధీనపరచుకుంటేనే కదా నువ్వు ఇంకా పట్టణాలని స్వాధీనపరచుకోగలవు. అవునా కదా? రాజుకి రాజ్యమే లేదు, ఏం స్వాధీనపరచుకుని ఏం ప్రయోజనం? కనీసం ఒక్క మాట చూడండి, నెబుకద్నెజర్కి దేవతాలయం బొక్కసమన్నా ఉంది కనీసం. అందుకే కదా యెరూషలేములో నుంచి కొల్లగొట్టుకున్న సొమ్మంతా తీసుకుని వెళ్ళి ఆ ఉపకరణాలన్నీ తీసుకుని వెళ్ళి ఆడు దేవతాలయంలో పెట్టుకున్నాడు. ఆడికి దేవతాలయం లేకపోతే ఎక్కడ పెట్టుకుంటాడండి? శత్రువు కూడా తన ప్లేస్ని కాపాడుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ప్రశ్న అర్థమవుతుందా? సో మన ఇల్లు
మన వర్క్ ప్లేస్, రెండు స్వాధీనపరచుకున్నాక మనం బయటికి వెళ్ళి స్వాధీనపరచుకుని వారిగా మారాలి. ఆమేన్. 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 ఈ అన్ని ఏరియాల్లో మనం ఒక సైనికుడిగా మారాలి. ఆమేన్. లేచి నిలబడదామా, ప్రార్థన చేసుకుందామా.